శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠ మాస కృష్ణపక్ష షష్ఠి ఈ రోజు ఉత్తర భాద్రపద నక్షత్రం సోమవారం విశేషమైన రోజు. సోమవారం చంద్రుడు అధిపతి. పరమేశ్వరుని ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు నక్షత్రాధిపతి గురు మరియు చంద్రుడు చాలా విశేషమైన శక్తి ప్రకృతిలో ఉంటుంది. ఇటువంటి దివ్యమైన రోజు గురునామస్మరణ చేయడం మహా అద్భుతం. ఎవరికైనా జన్మజాతకంలో గురు కేంద్ర స్థానంలో అనగా సప్తమ స్థానంలో ఉండి, లేదు గురు దృష్టి లగ్నంపై ఉండి, గురు శుభ దృష్టి లగ్నంపై ఉంటే వాళ్ళ జీవితంలో ఇతర గ్రహాలు ఎంత బలహీనంగా ఉన్నా ఆ గురు అన్ని విధాలుగా ఆ సమయానికి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. గురువు అంటేనే అంత గొప్ప స్థానం. చూడండి, మనము జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాల్ని స్వీకరిస్తాం. సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు. ఇటువైపు నుంచి రాహు, కేతు, శని, శుక్ర మరియు గురు 5వ స్థానం. మరియు ఇటువైపు నుంచి చూస్తే సూర్య, చంద్ర, మంగళ, బుధ, గురు 5వ స్థానం. అంటే రాహువి నుంచి చూసినా లెక్క పెడుతూ వస్తే గురు 5వ స్థానం. ఇక సూర్యు నుంచి చూసిన గురు 5వ స్థానం వస్తుంది. అంటే ఆ 5వ స్థానంలో మిడిల్ వర్షన్ లో ఇటువైపు 4 గ్రహాలు, ఇటువైపు 4 గ్రహాలు వేసుకొని మధ్యలో బృహస్పతి, బృహ అంటేనే పెద్దది, స్పతి అంటే విశేషమైన శక్తి కాంతి లహరిలను ప్రకృతి పైన వదులుతూ ఉంటాడు. అటువంటి గొప్ప గురు బృహస్పతి. దేవతలకందరికీ గురు అంటే దేవుడు, దేవతలు వేరే వేరే అర్థాన్ని ఇస్తుంది. దేవతల అందరికీ కూడా గురు బృహస్పతి. అందుకే అతన్ని దైవ గురు అని కూడా అంటూ ఉంటారు. అటువంటి గురునామస్మరణ ఈరోజు మనకి అపారమైన అదృష్టాన్ని ఇస్తుంది. గురు అనుగ్రహం ఉంటే గ్రహాలైనా ఎటువంటి ప్రతిఫలనిస్తున్నా దాన్ని శుభంగా మార్చే శక్తి గురువుకు ఉంటుంది. అందుకే పెద్దలు మనకు గొప్ప మాట చెప్పారు. దేవతలు కోపగించుకున్న గురు తోడుంటే అతనికి విజయమేనంట. అయితే దేవతలందరూ తోడున్న గురువు కోపగించుకుంటే దైవత్వం కూడా దూరం అయిపోతుంది. అందుకే గురు అనుగ్రహం అందరిపై ఉండాలి. ఈ రోజు మనమందరూ కూడా ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపిద్దాం. గురుబలం ప్రాప్తిస్తే గురు ధనకారకుడు, గురు సంతానకారకుడు, గురు గౌరవకారకుడు, గురు అధికారకారకుడు, గురు సంపన్నకారకుడు, ఇటువంటివి గురు శక్తికారకుడు కూడా. అన్ని విధాలుగా మనకి ప్రాప్తించాలని కోరుకుంటూ ఓం బృహస్పతయే నమః అనే నామాన్ని జపించి ఆ సంపూర్ణమైన గురు అనుగ్రహాన్ని పొందుదాం. ఓం బృహస్పతయే నమః, బృహస్పతయే నమః. అందరూ ఈరోజు ఈ నామాన్ని మంత్రబలంగా స్వీకరించండి. సంపూర్ణమైన గురు అనుగ్రహం, గురుబలం పొందండి. ఇక ఈరోజు మంచి మాట. ఈ మంచి మాట కృష్ణుడు అద్భుతంగా వర్ణించారు అర్జునుకు. ఒక్కసారి ఎటువంటి మంచి మాట అంటే, అర్జున, అందరూ నా వాళ్ళు అని వెనకేసుకొని రావద్దు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ప్రాప్తిస్తే నువ్వు అనాథ అయిపోతావు. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకో, నా వాళ్ళు అని వాళ్ళ కోసమే నువ్వు బతుకుతూ ఉంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి లభించినప్పుడు నువ్వు వాళ్ళ నుంచి దూరం అయిపోతావు. ఇదే పరమసత్యం గ్రహించు అని అద్భుతంగా తెలియచేస్తాడు. అబ్బబ్బా, ఎంత అద్భుతమైన మాట ఆలోచించారు. ఇటువంటివి కుటుంబంలో, నిజమైన జీవితంలో, పర్సనల్గా ఎందరో ఇటువంటివి అనుభూతి చెంది ఉంటారు. అది మంచి విధానంగానూ అనుభూతి చెందింటారు. అదే విధానంగా మానసికంగా వాళ్ళ వల్ల బాధ కూడా అనుభవించి ఉంటారు. ఎప్పుడు కూడా మనవారు, నా వాళ్ళు అని వెనకేసుకొని వస్తూ ఉంటారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు మనకి, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి దొరికినప్పుడు మనల్ని దూరం పెట్టేశారు అనుకోండి, అప్పుడు మనం ఎంత మానసికంగా వేదన అనుభవిస్తాం, ఎంత బాధపడతాం ఆలోచించండి.
ఎప్పుడు కూడా మన వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. మనవాళ్ళు, మన కుటుంబం, మన కుటుంబ సభ్యులు, కుటుంబంలో భర్త భార్యను నిర్లక్ష్యం చేసినా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా అది నువ్వు నష్టపోయినట్టే. ఒక భార్య భర్తని నిర్లక్ష్యం చేసినా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసినా మీరు మోసపోయినట్టే. దానివల్ల గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎప్పటికైనా కూడా మన వాళ్ళు, మన కోసం కష్టపడే వాళ్ళు, మన కోసం శ్రమించే వాళ్ళు, మన వాళ్ళు అనుకునే వాళ్ళని ఎప్పుడు దూరం చేసుకోకండి. దూరం అయిపోతే మాత్రం జీవితాంతం మీరు ఆ క్షోభ అనుభవించాల్సిన వస్తుంది. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకవైపే ఉండదు. సూర్యుడు కూడా సూర్యోదయ సమయంలో తూర్పు భాగానుకుంటే సూర్య అస్తమ సమయంలో పరమట భాగానుకుంటాడు. దీని అర్థం చేసుకుంటే చాలు, మనం ఎలా జీవించాలి అనేది సంపూర్ణంగా మీకు అర్థమైపోతుంది. అందుకే ఎప్పుడే కానీ మనపై ప్రేమ చూపించే వాళ్ళని, మనల్ని నమ్ముకున్న వాళ్ళని, మన వాళ్ళు అని మనల్ని చూసే వాళ్ళని నిర్లక్ష్యం చేయకండి. అది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు నిర్లక్ష్యం చేశారో ఏదో ఒక రోజు కాలమే మిమ్మల్ని నిర్లక్ష్యం చేసేస్తుంది. ఇది సంపూర్ణమైన సత్యమే. ఇది అనుభవవంతులు చెప్పారు, అనుభవించిన వారు కూడా ఉన్నారు. ఈ మంచి మాట మీకు అర్థమవ్వాలంటే ఈ చిన్న కథని వినండి. పూర్వంలో ఒక గ్రామం, ఆ గ్రామానికి ఒక రాజుగారు అనే ఒక గొప్ప వ్యక్తి ఉంటాడు. ఆయన కుటుంబానికి పెద్దగా పెరుగుతాడు, వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆ సంతానం ప్రాప్తిస్తుంది, మంచిగా జీవిస్తూ ఉంటారు. కానీ కొన్ని కారణాంతాల వల్ల ఆ కుటుంబం నుంచి విడిపోవాల్సి వస్తుంది. జవాబుదారీ వల్ల, బాధ్యతల వల్ల దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆ తమ్ముళ్ళు వాళ్ళు దూరం పెట్టేస్తారు. అయినప్పటికీ కూడా ఇతను జవాబుదారీగా తన పని చేసుకొని తను కష్టపడి సంపాదించింది అంతా కూడా తమ్ముళ్ళకి సహాయం చేస్తూ ఉంటాడు. వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటారు. ఇతను కష్టపడిన ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలకే పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భార్య చెప్తూ ఉంటుంది, చూడండి, ఎప్పుడు సహాయం చేస్తూనే ఉంటే వాళ్ళు దానికే అలవాటు పడి వాళ్ళు కష్టపడడాన్ని మర్చిపోతారు. అవసరం ఉన్నంత మాత్రం చేయాలి, అంతేగాని ప్రతి ఒక్క దానికి మీరే సపోర్ట్ చేస్తూ ఉంటే మీరున్న ధైర్యంతో వాళ్ళు బద్దకస్తులు అయిపోతారు. దీన్ని గ్రహించండి అని ఒకరోజు భార్య తెలియచేస్తుంది. ఆ మాటని వినకుండా భార్య అలా అనింది అనే దాని వలన ఆమెని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు. పిల్లల్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ వస్తాడు. సంపాదించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ కుటుంబం అంటే తోడు పుట్టిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ కోసం, వాళ్ళ కుటుంబం కోసం అంత దారిపోస్తూ ఉంటారు. ఇక్కడ భార్య, పిల్లలు మా నాన్న మాకి మోసం చేస్తున్నాడా లేదా ఇతరులకి న్యాయం చేస్తున్నాడా అనే కన్ఫ్యూజన్ లో ఆ తండ్రి పైన ప్రేమ, ఆప్యాయతను కోల్పోతూ వస్తూ ఉంటారు. నీరస జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. కానీ అలాగే పిల్లలు కూడా కష్టపడి చదువుకొని పైకొస్తారు. ఆ తండ్రి ఎలా ఉంటాడంటే వాళ్ళ కుటుంబంలో జన్మించిన పిల్లల్ని మంచి విద్యాలయంలో ఉన్నతమైన చదువులకి డబ్బు ఇతను పెడుతూ ఉంటాడు. కానీ తన పిల్లలకి మాత్రం నిర్లక్ష్యం చేస్తూ వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ తన పిల్లలు వాళ్ళ చదువుల్ని వాళ్ళు నమ్ముకొని వాళ్ళు ఎంత చదవడానికి అవకాశం ఉందో అంతే చదువుకొని పెరిగి పెద్దోళ్ళు అవుతూ వాళ్ళు ఒక మంచి జాబ్ని ఎన్నుకున్నారు. అదే విధానంగా తమ్ముళ్ళ పిల్లలు కూడా చక్కగా చదువుకొని వాళ్ళు ఒక స్థాయికి వచ్చారు. ఈ రాజుగారికి వయసు అవుతూ అనుకోకుండా పెద్ద అనారోగ్యం వచ్చింది. ఆ అనారోగ్య సమయంలో ఆ శస్త్రాస్త్ర చికిత్సకు డబ్బు అవసరమైంది. అంతలోపల ఇతని దగ్గర సంపాదించింది ఎటువంటిది డబ్బు లేదు. ఆ సమయంలో వాళ్ళ తమ్ముళ్ళు మరి వాళ్ళ పిల్లలు మనం కష్టపడి సంపాదిస్తున్నాము, ఇటువంటి సమయంలో మనం వాళ్ళ నుంచి దూరంగానే ఉందాము, మన జీవితం మనం చూసుకోవాలి, ఇన్ని రోజులు వాళ్ళు మనల్ని పోషించారు కానీ ఇప్పుడు మనం దూరంగా ఉందాము అని చెప్పి వాళ్ళే దూరం అవుతూ వచ్చారు. ఎందుకంటే అది వాళ్ళ పిల్లలు కష్టపడి సంపాదిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ కుటుంబ జీవితాన్ని వాళ్ళు ఎదుర్కొన్నారు. అన్నయ్య మాత్రం అనాథ అయిపోయారు. కానీ ఆ సమయంలో కూడా ఆ భార్య పిల్లలే తన తండ్రిని ఆరోగ్యానికి అప్పులు చేసి ఉన్న ఆస్తుల్ని అమ్ముకొని ఆ శస్త్రచికిత్సకి వాళ్ళు డబ్బులు కేటాయించారు. కానీ ఆఖరిలో అతను చనిపోయే సమయంలో
తను ఏది మోసపోయారు, తను ఎవరిని నిర్లక్ష్యం చేశాడు, తను వాళ్ళని ఎవరిని నమ్మారు, ఆఖరిలో నా కష్టంలో ఎవరయ్యారు అని నాతో ఉన్నారు అనే దాన్ని నిజాన్ని తెలుసుకొని ఆ క్షోభతోనే మరణించారు. కానీ భగవంతుడు ఎటువంటి గొప్పవాడంటే, ఏదైతే తండ్రి వీళ్ళకి సహాయం చేయకుండా ఉన్నా వీళ్ళు మంచి జాబును తెచ్చుకొని మంచి స్థానంలో నిలబడ్డారు. కానీ ఎవరైతే ఇతరుల డబ్బుతో ఆధారపడి చదువుకున్నారో వాళ్ళ జీవితంలో చిన్న జాబ్ చేసుకుని మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే, జీవితంలో ఎవరికైనా సహాయం చెయ్యాలి అంటే చెయ్యండి, తప్పలేదు, అది ధర్మమే. అయితే ఆ చెయ్యడానికి ముందు నీ అవసరాలు ఏమున్నాయో వాటికి కూడా గమనించి అప్పుడు నువ్వు ఇతరులకి ఏది చేసినా అది శుభమే. అక్కడి నుంచి కూడా నీకు శుభ ప్రతిఫలం వస్తుంది, అప్పుడు పుణ్యఫలం కూడా ప్రాప్తిస్తుంది. కానీ మన ఇంట్లో వాళ్ళు ఉపవాసం పెట్టి ఇతరులకి అన్నదానం చేస్తే ఇంట్లో ఉపవాసం ఉన్న కర్మఫలం కూడా నువ్వే కారణమవుతావు. అందువలన ఈ కథని చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా అర్థం చేసుకుంటే అప్పుడు దీంట్లో ఉన్న సారాంశం మీకు అర్థమవుతుంది. ఈరోజు నిత్య నక్షత్రం పూర్వ భాద్రపద, అశ్విని మక మూల నక్షత్రం వారికి నైదన తార, భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. ఇక కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఈ రోజు రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సంపద తార. ఈ రోజు పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ఈ రోజు జన్మతార. ఇక పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి పరమ మిత్రతార. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి మిత్రతార. ఇదే ఈ రోజు దివ్య తారాబలం. మన సంప్రదాయంలో స్వప్న శాస్త్రము అని కూడా ఉంటుంది. స్వప్నాల్లో ఏదైనా కనబడితే ఏమైండొచ్చు అని పెద్దవారు గురువులు కొన్ని గ్రంథాలే రచించారు. దాన్ని కూడా స్వప్నదర్శిని, స్వప్న శాస్త్రం అనే పుస్తకాల్ని రచించారు. అయితే చాలా మంది ఆలోచనల్లో మీ కలలో సర్పం కనబడితే మంచిదా చెడునా, ఎప్పుడు సర్పం కనబడితే ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా? చాలా మంది భయపడుతూ ఉంటారు. చూడండి, ఇది వైజ్ఞానికంగా కూడా చాలా వరకు దీనిపైన రీసెర్చ్ కూడా జరిగి ఉంది. దానివల్ల మంచే జరిగింది, చెడైతే లేదు. కానీ ఎందుకు సర్పము కలలో వస్తుంది అనే దాన్ని జాగ్రత్తగా గమనించండి. సర్పం కలలో కనబడింది అంటే ఏదైనా ఉన్నత అధికారం, ఉన్నత స్థానం ప్రాప్తిస్తుంది అని అర్థం. అదే విధానంగా సర్పం కంటిన్యూస్ గా కనబడుతూ ఉంటే మన గ్రహగతిలో ఏదో వ్యత్యాసాలు వస్తాయి, త్వరలోనే ఏదైనా భారీ వివాదం లేదో ఆపదలు వస్తాయి అని అర్థం. అదే విధానంగా కొందరికి స్త్రీలకు సర్పం కనబడితే గర్భవతి అవుతుంది అని కూడా శాస్త్రంలో ఉంది. అదే గర్భవతికి నిరంతరంగా సర్పం కనబడుతుంటే పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది అని. అదే విధానంగా సర్పం కనబడిన వెంటనే మరుసటి రోజు ఆ గర్భం కూడా విఫలం అవ్వచ్చు. ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ జన్మజాతక రీత్యా రాహుకేతు దశ ప్రారంభ కాలంలో సర్పం కనబడుతూ ఉంటుంది. స్త్రీలకి పర్టికులర్ గా ఋతుస్రావానికి 2-3 రోజుల ముందు ఆ శరీరంలో జరిగే హార్మోన్స్ ప్రభావం వల్ల కూడా సర్పాలు కళ్ళలో కనబడుతూ ఉంటాయి. కానీ సర్పం కనబడితే మంచిదానికన్నా చెడువే ఎక్కువ అని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అలా ఎప్పుడు అనుకోకండి. మీ కలలో సర్పం కనబడితే అది మంచిదే, ఖచ్చితంగా అది మంచిదే, అది శుభమే జరుగుతుంది. నిరంతరంగా సర్పం కనబడితే అప్పుడు మనకి ఏదో హెచ్చరిస్తుంది, జాగ్రత్త వహించాలి అని అర్థం. అందువలన సర్పం నిరంతరంగా కనబడుతూ ఉంటే నాగదేవతలు అంటే నాగశిలలకి వెళ్ళి పాలు పోసి పూజ చేసుకొని రండి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులే మనపై ప్రభావం చూపించి అక్కడ ఏదైనా చెడు జరిగేది ఉంటే దాని నుంచి వాళ్ళే మనల్ని కాపాడుతారు. అంటే ప్రకృతి హెచ్చరించడానికి కూడా సర్ప రూపంలో సర్పకలగాకి హెచ్చరిస్తూ ఉంది అని మనము గ్రహించాలి. ఈరోజు దివ్యవాస్తు, ఇల్లే దేవాలయం అంటూ ఉంటాం. అంతేకాదు
ఈ శరీరమే దేవాలయం, లోపలున్న ఆత్మవే దేవుడు అని కూడా వర్ణిస్తూ ఉంటారు. అదే విధానంగా ఇల్లే దేవాలయం అయినప్పుడు ఇంటిని మనం దూషించచ్చా? దూషించకూడదు. వాస్తులో గొప్ప అర్థాన్ని చెప్పింది. ఇల్లు ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ ఏముండాలి అనేది కూడా అద్భుతంగా వర్ణించింది. చూడండి, చాలా మందికి ఈస్ట్ ఫేసింగ్ లేదా వెస్ట్ ఫేసింగ్ లేదా నార్త్ ఏ ఫేసింగ్ అయినా గుర్తుపెట్టుకోండి, పరమట సైడు నైరుతి వైపు ఇంట్లో వాషింగ్ మిషన్ చాలా మంది పెడుతూ ఉంటారు. ఆ ఇంటి యజమాని బట్టల్ని శుభ్రం చేసి అటువైపు పెడుతూ ఉంటారు. ఆ బట్టలు కూడా గాలిలో తేలాడుతూ ఉంటాయి. అవును కదా? దీనివల్ల ఏంటి అంతరార్థం అంటే, వాస్తు ప్రకారం ఏం చెప్తుందంటే, ఇంటి యజమాని వస్త్రాలని పరమట దిశకి నైరుత్య దిశలో ఏ కారణానికి అక్కడ ఉంచరాదు, శుభ్రం చేసి ఆ భాగంలో ఆ దిశలో ఆరబెట్టరాదు అని శాస్త్రంలో ఉంది. అందువల్ల అయినంత వరకు దీన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు చెప్తున్నది విశేషంగా ఇల్లే దేవాలయం అన్నప్పుడు అది దేవాలయంగానే చూడాలి. మీరు మీ ఇంటిని మీరు ఎప్పుడు కూడా దూషించకండి. రెండోది, ఇల్లు ఇళ్ళగా చూసుకోండి. చాలా మంది ఇళ్లల్లో ఇంటిని బార్లా మార్చేయడం, అదే విధానంగా ఇంటినే ఒక క్లబ్లా మార్చేయడం. ఇంటిని ఇల్లుగానే చూడాలి. ఇల్లు చూస్తేనే ఇది దేవాలయంలా ఉంది అనిపించాలి, ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అనిపించాలి, ఇల్లు ఇంత అద్భుతంగా ఉంది అనాలి. ఇంట్లోపలికి వస్తేనే మనసు ప్రశాంతత అనిపించాలి. అలా ఉండాలి ఇల్లు అంటే. చాలా మంది క్లబ్బుల్లాగా మార్చుకునేసి ఒక హోటల్ లాగా మార్చేసి ఇంటిని అవ్యవస్థ చేసేస్తున్నారు. చూడండి, వాస్తు శాస్త్రంలో పర్టికులర్గా గృహం దేవాలయానికి వర్ణించి గృహంలాగే ఉండాలి, ఎక్కడ ఏముండాలి అనేది పెట్టారు. అలా ఇంటిని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోండి. అప్పుడు ఆ ఇల్లు దేవాలయంగా మారుతుంది, ఇంట్లోనూ ప్రశాంతత ఉంటారు. ఇంటిని హోటల్ లాగా క్లబ్ లాగా మార్చేశారు అనుకోండి చూడ్డానికి, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అతిథులుగానే ఉండిపోతారు. గుర్తుపెట్టుకోండి. ఇక ఇల్లు అంతా బాగుండి చూడ్డానికి అందంగా ఉంది, ఇంట్లో కళ లేదు, ఇంట్లో ఏదో సౌందర్యం లేదు అంటే ఆ ఇంట్లో ప్రేతాకర్షణ ఉంది అని అర్థం. ఆ సమయంలో ఇంట్లో శ్రీవాస్తు యంత్రాన్ని స్థాపించడం వల్ల ఖచ్చితంగా దైవ కళ అనేది పెరుగుతుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. రేపు సప్తమి గడియలు మంగళవారం. రేపు ఉదయం ఇంట్లో ఒక మట్టి ప్రమిద వెలిగించి అందులో 2 ఒత్తులు వేసి ఒక జ్యోతిలా వెలిగించి వాటిని దీపదుర్గా అనే విధానంగా పూజించి దీపదుర్గా స్తోత్రాన్ని చదువుకున్న విన్న మన ఇంట్లో లేదా మనం ఏదైనా ప్రయత్నించి ఆ పనులు సగంలోనే ఆగిపోయి ఉంటే అవి పునః ప్రారంభం అవుతాయి. అందువలన రేపు నేను చెప్పిన విధానంగా పూజని ఆచరించండి. ఏదైతే మీ పనుల్లో ఆగిపోయి ఉంటాయో దాని గురించి సంకల్పం చేసి రేపటి నుంచినే ప్రయత్నించండి, మళ్ళీ ప్రారంభమై కంప్లీట్ అవుతుంది. ఈరోజు సాయంత్రం భక్తితో శ్రద్ధతో మడితో కాస్త అన్నం ఉండి ఆ అన్నంలోకి పాలు కలిపి పరమేశ్వరుడికి నైవేద్యం చేసి పూజించి ఓం నమ శివాయ అనే నామాన్ని 108 సార్లు జపించండి. అలా జపించి నైవేద్యం చేసిన తర్వాత దాన్ని ప్రసాదంగా ఇంట్లో ఉన్న వాళ్ళు భుజించండి. కుటుంబ సఖ్యత, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇదిగో మీ ముందు కనబడుతుంది, దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే ఆ ఒక వీధిపోటుకి ఆపోజిట్ మనం ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్.
చూడండి ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9 ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.